హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ డ్వాక్రా ఎగ్జిబిషన్ అవుతుంది. సో మనం అది చూసేద్దాం. వచ్చేయండి నాతో పాటు. ఇక్కడ ఇంటి ముందు, ఇంటి లోపల అందంగా అలంకరించుకోవడానికి కావాల్సిన కళాకృతులు ఉన్నాయి. అండ్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి, మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. చాలా బాగున్నాయి అవన్నీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంది అన్నది. డ్వాక్రా బజార్ ఎలా అంటే 10 మందిగా స్త్రీలు కూడుకొని గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకొని వారు చేసే చిన్న చిన్న వ్యాపారాలు అన్నమాట. సో అందులో భాగంగానే వీటిని తయారు చేస్తారు వాళ్ళు. సో అలా తయారు చేసినవి ఎంతో బాగున్నాయి, చూసారు కదా. ఇవైతే హ్యాంగింగ్స్లా పెట్టుకోవచ్చు ఇంట్లో. అండ్ వాల్ హ్యాంగింగ్స్ అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వాళ్ళు స్వయంగా చేసి అవన్నీ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని, సో ఏ గ్రౌండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. సో అన్నీ ఒకచోట తీసుకొచ్చి మనకి చూపించి మనకి నచ్చితే మనం కొనుక్కునే విధంగా వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడైతే పూల కుండీలు ఉన్నాయి, మంచి మంచి ఆకృతిలో అన్నమాట. ఎప్పుడూ ఒకే రకంగా ఉన్న పూల కుండీలు చూస్తే మనకి బోర్ అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, రకరకాల పూల కుండీలు ఉన్నాయి. అండ్ తులసి మొక్కను పెంచుకునే కుండీలు ఉన్నాయి, పచ్చడి పెట్టుకునే జార్లు ఉన్నాయి. సో అన్నీ అన్నమాట. ఇవేవి చేసినా కానీ డ్వాక్రా మహిళలు చేసింది కాబట్టి దీన్ని డ్వాక్రా ఎగ్జిబిషన్గా చెప్పారు ఇక్కడ. సో బ్యాక్ని చూసారు కదా, తివాచీలు నేలపై పరుచుకునేవి, అవి కూడా చాలా అందంగా ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే మనం ఈ బజార్కి వచ్చి విజిట్ చేసి కొనటం అన్నది, మనం డ్వాక్రా మహిళల్ని గౌరవించి వారు చేసిన ఆకృతులను మెచ్చుకొని మనం కొనడం ద్వారా వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందన్నమాట. సో అలా చేయడం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కానీ మనం ఎలాగో బయట కొనుక్కోవాలి, తప్పదు మన అవసరాన్ని బట్టి. అదేదో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మనం వచ్చి కొంటే వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి వుడ్తో చేసిన స్పూన్స్ అయినా, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అయినా కానీ, అండ్ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కావాల్సినవి అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ ఏం కొన్నాను అంటే, లాస్ట్ టైం నా వీడియోలో చేశాను కదా గవ్వలు. సో గవ్వలు చేయటానికి దువ్వెన, ఆ గవ్వలకు సంబంధించిన దువ్వెన లేదు అని చెప్పి నార్మల్ దువ్వెన బయట నుంచి తెప్పించి కొన్నాను కదా. సో అది కాకుండా ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నారని చెప్పి ఆ గవ్వలు చేసే దువ్వెన అనేది తీసుకున్నాను. సో 60 రూపీస్ చెప్పారు, 50 రూపీస్కి ఇచ్చారు. ఓకే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కూడా మనం చూడాలి కదా, మరీ ఎక్కువ బార్గెన్ చేసేయకూడదు అని చెప్పి తీసుకున్నాను. సో నేను కొన్నదైతే అదేనండి ఇక్కడ. సో నేను కొన్నది చిన్నదా పెద్దదా అని కాదు, ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది మేబీ. అందుకే ఒక 10 మందికైనా తెలియాలి కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి వీడియో తీశాను. సో ఎవరో ఒక్కరైనా కానీ నియర్గా ఏఈకి ఉన్నా కానీ, సరౌండింగ్స్ వైజాగ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంతమందికి క్రాఫ్ట్స్ చూడాలని అండ్ పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎప్పుడెప్పుడు ఆ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ పెడతారు అన్నది కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. సో అలా తెలుసుకుంటారు కదా అని పెట్టాను. ఇప్పుడైతే సెప్టెంబర్ 24th నుంచి క్రాఫ్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్టోబర్ 24th వరకు ఉంది. సో సెప్టెంబర్ 24, 2021 టు అక్టోబర్ 24, 2021 వరకు ఇక్కడ మనకి డ్వాక్రా బజార్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. సో నేను ఒక బ్యాగ్ ఎంత అని అడిగాను, వాళ్ళు 450 చెప్పారు. నేను 150కి అడిగాను. మా ఫ్రెండ్ నన్ను చాలా ఆశ్చర్యంగా చూసింది, 450 ఎక్కడ 150 ఎక్కడ అని. సో కొనడం అయితే జరగలేదు, వెనక్కి వచ్చేసాను. ఇదిగో ఇయర్ రింగ్స్. ప్రపంచం జనరల్గా అమ్మాయిలకి ఉండే ఇంట్రెస్ట్ అంటే అది గోల్డా లేదంటే గోల్డ్ ప్లేటెడా అన్నది కాదు. సో మా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి ఈ సెక్షన్ అన్నది. సో ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా ఎక్కువేం లేవు, రీజనబుల్గానే ఉన్నాయి. బయట నార్మల్గా మార్కెట్లో ఎలా కొంటామో అలానే ఉన్నాయి. నేను వీడియోలో ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయి ఒకే దగ్గర స్టిక్ అయిపోయాను. సో చెప్పాను కదా ఈ సెక్షన్ ఎంత ఇష్టం అన్నది. సో నా ఫ్రెండ్ చెప్తుంది, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, చాలా చూడాలి, ఇక్కడే ఆగిపోయావు నువ్వు, ఈ ప్రపంచంలోంచి బయటికి రా అని.
అండ్ ఇంకొంచెం ఫార్వర్డ్ అయ్యాను. సో జ్యువెలరీ కనిపిస్తే చాలు ఆగిపోతున్నావు, నువ్వు ఇంకా జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళొద్దు చూడొద్దు అని నాకు చెప్తుందనమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ శారీస్ ఉన్నాయి. శారీస్ బయట నార్మల్గా కనిపిస్తున్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇది మీకు జనరల్గా పెయింట్లా కనిపిస్తుంది కానీ ఇది పెయింట్ అయితే కాదు, వాళ్ళు హ్యాండ్తో వేసిన ఎంబ్రాయిడరీ అనమాట. సో శారీ మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. అది ఆ గ్రీన్, ఆ పర్పుల్, ఆ కలర్స్ అని థ్రెడ్స్ అవి ఇక్కడ మనకి వీడియోలో చాలా ఒక పెయింట్ మాదిరిగా కనిపిస్తుంది, బట్ ఇవి కూడా అంతే. ఇదంతా థ్రెడ్తో చేశారు, హ్యాండ్ వర్క్ అనమాట. సో హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ శారీస్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది. వాళ్ళు హ్యాండ్తో చేసిన వర్క్ కాబట్టి, మెషిన్స్ యూస్ చేయలేదు కాబట్టి అవి కొంచెం కాస్ట్ ఉంటుంది అండ్ అంతే అందంగా కూడా ఉంటాయి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి లాంగ్ ఫ్రాక్స్ చూశాను. సో లాంగ్ ఫ్రాక్స్ చూసి పెట్టుకొని చూసుకున్నాను. అతనికి కాస్ట్ అడిగాను, ఒక్కొక్కటి 1000 పైన చెప్పారు. సో బార్గింగ్ చేస్తే తగ్గిస్తానని చెప్పారు. అండ్ ఇదైతే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఎందుకంటే నేను ఇలాంటిదే ఒక ఫ్రాక్ తీసుకున్నాను. లాస్ట్ టైం వీడియోలో కూడా వేసుకున్నాను. అది నేను లక్కీ షాప్లో తీసుకున్నాను. ఆ ఫ్రాక్ కాస్ట్ వచ్చి బిలో 600 అనమాట. అందుకే ఇవి కొంచెం కాస్ట్ అనిపించాయి, బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉన్నాయి. సో బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది. ఒక 700-800కి ఇస్తామని కూడా చెప్పారు. సో నేనైతే నాకు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా అని ఏమీ తీసుకోలేదు. సో ఈ బజార్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ అనిపించింది, కొన్ని ఐటమ్స్ తక్కువ కాస్ట్కి బాగా వస్తున్నాయి అనిపించింది, అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే రీజనబుల్గా అనిపించింది. సో ఓవరాల్గా తక్కువ రేటు ఉన్నాయి, ఎక్కువ రేటు ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయి. సో అన్ని కాస్ట్లు ఒక్కొక్క వెరైటీ బట్టి ఉంది. సో మనం సెలెక్ట్ చేసుకోవడంలోనూ, మనం కరెక్ట్గా బార్గెన్ చేయడంలోనూ ఉంది. వాళ్ళు బార్గెన్ చేస్తే బాగానే ఇస్తున్నారు. సో అది మన నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు వెలికి తీశారు. మనం బార్గెన్ చేయడంలో మన నైపుణ్యాన్ని కూడా చూపిస్తే వాళ్ళు మనకి తగ్గిస్తారనమాట. సో అలా ఒక్కొక్క షాప్ని చూసుకుంటూ వాళ్ళ దగ్గర ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అని కనుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. సో అలా ముందుకు వెళ్తూ మళ్ళీ జ్యువెలరీ షాప్ రాగానే ఆగిపోయాను. సో ఎంత వద్దు అనుకున్నా కానీ చూడాలనిపిస్తూ ఉంటుంది అది మనకి, జనరల్గా లేడీస్కి. సో మళ్ళీ అవి చూశాను అండ్ చూసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాను. సో చాలా వరకు షాప్స్ కొన్ని ఓపెన్ చేయలేదు, చాలా తక్కువ అవి. అండ్ స్కర్ట్స్ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ, అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు కొన్నిటికైతే ప్రైజెస్ కూడా ట్యాగ్ చేసేసారు. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ విత్ చిప్స్ వర్క్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది అనార్కలి అని చెప్పారు. సో నార్మల్గా అయితే నేను టాప్స్ చూశాను, అనార్కలీనా అని అడిగాను. ఆయన కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, బట్ బార్గెన్ చేస్తే ఇస్తారు. సో ఓవరాల్గా బాటమ్ అండ్ టాప్ కూడా చికెన్ కర్రీ విత్ చిప్స్ వర్క్ అనమాట, చాలా ఎలిగెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అందులో నాకు ఒక బొమ్మ బాగా నచ్చింది. సో దాన్ని చూస్తున్నాను అనమాట. సో చూడటమే కానీ కొనటం లేదా అని నా ఫ్రెండ్ అడిగింది. సో ఇదే ఆ బొమ్మ అండి, బుద్ధుడి బొమ్మ, చాలా బుద్ధిగా ఉంది కదా అని చెప్పి చూశాను. ఇంకా అక్కడి నుంచి మూవ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాము. సో ముందుకు వెళ్ళి ఇంకా మిగిలిన షాప్స్ కూడా చూడాలని చెప్పి వచ్చేసాము. అలా కొంచెం ముందుకు వెళ్తే కీ చైన్స్ పెట్టారు. కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో క్రాఫ్టెడ్ కీ చైన్స్ అనమాట. సో అందులో కూడా కొంత సృజన అయితే బయటికి కనిపిస్తుంది, ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో అవి కూడా చూసాము, అవి కూడా చూసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాము. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏంటి అంటే అక్కడ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్ షాప్ లాంటిది పెట్టారు కదా, అక్కడ ఏంటంటే చిన్నపిల్లలు హెయిర్ బ్యాండ్స్ అవి చాలా బాగున్నాయి. సో జనరల్గా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళని బాగా అలంకరించాలి అని పేరెంట్స్కి అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టినవి చూస్తే కనుక తప్పకుండా తీసుకుంటారు వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళకి కావాల్సిన మంచి మంచి హెయిర్ బ్యాండ్స్ కొంచెం ఫంకీగా అండ్ కొంచెం స్టైలిష్గా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. సో అవి చూస్తూ నేను అలా ముందుకు వెళ్ళాను. కొన్ని ఇక్కడ బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి, హ్యాంగింగ్స్ అవి వచ్చాయి బ్యాంగిల్స్కి. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ హ్యాంగింగ్స్ బ్యాంగిల్స్కి హ్యాంగింగ్స్ వచ్చాయని చెప్పాను కదా, అవే చూస్తున్నాను.
అండ్ అవి 100-150 కాస్ట్ చెప్పారు. హ్యాంగింగ్ ఎక్కువ అయితే కనుక 150-100 చెప్తున్నారు. హ్యాంగింగ్స్ తక్కువ ఉంటే 100 అలా చెప్తున్నారు. సో ఆ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. సో ఇది క్రాస్ చేసి ముందుకు వెళ్తే కనుక మంచి శాండిల్స్, ఫ్లాట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చెప్పుల షాప్ అని చెప్పొచ్చు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీల్స్ ఎక్కువ నేను యూస్ చేయను, కానీ మంచి మంచి హీల్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అన్నీ 500 బిలో చెప్పారు ఆయన. సో మనం అడిగితే తగ్గిస్తారని అర్థమైంది. అండ్ అలా ముందుకెళ్తే హ్యాండ్ వర్క్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది హ్యాండ్ బ్యాగ్స్ అనే కన్నా కాలేజ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. కాలేజ్ బ్యాగ్లో కూడా మంచిగా ఎంబ్రాయిడరీ చేసి ఉంచారు. అండ్ చాలా స్టైలిష్గా అయితే అనిపించింది నాకు. ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. సో ఇప్పుడు నేను పట్టుకున్న సారీ కాస్ట్ అడిగాను. కాస్ట్ ఆవిడ నియర్లీ 1000 అబౌవ్ చెప్పారు. కానీ నేను అది ఆన్లైన్లో 400కే చూశానని చెప్పి వదిలేసి వచ్చాను. ఇంకొంచెం ముందుకెళ్తే కోటా సారీ అని చెప్పారు. అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఈ బ్లాక్ సారీ సేమ్ అలాంటిదే అనమాట. సో కోటా అంట, కోటా సిల్క్. అండ్ ఇవి వచ్చి 1500 చెప్పారు. అండ్ ఇంకా కావాలి అంటే కనుక కాస్ట్ తగ్గిస్తా అన్నారు. క్లాత్ చాలా బాగుంది. అండ్ మనం సారీ కట్టుకుంటే కనుక మంచి లుక్ అనేది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ టాప్ అండ్ బాటమ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ టాప్ అండ్ బాటమ్ ఏంటి అంటే 2000 చెప్పారు. 20% డిస్కౌంట్ అని చెప్పారు. సో ఇంకొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. నెక్స్ట్ వచ్చి నేను నెక్స్ట్ షాప్లో చూస్తున్నాను. సో బాటమ్స్ అండ్ టాప్స్ అనమాట. ఇక్కడ బోర్డ్ పెట్టారు. సో ఒక్కొక్కటి ఏ కాస్ట్ అన్నది. సో ఇది కాటన్ క్రేప్ క్లాత్ అనమాట. చాలా బాగున్నాయి. నైట్ డ్రెస్సెస్గా యూస్ చేయొచ్చు. అండ్ మంచి ఫ్యాన్సీగా కూడా యూస్ చేయొచ్చు. షర్ట్స్ అయితే 3 షర్ట్స్ 3 షార్ట్ టాప్స్ అన్నది 500 పెట్టారు. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ చాలా బాగుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా బేబీ స్కర్ట్స్ కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. బట్ చిన్నపిల్లల స్కర్ట్స్ అయితే ఎంతో బాగున్నాయి. క్రాఫ్టెడ్ స్కర్ట్స్ అనమాట. సో ఇంకా మొత్తం హోల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బెడ్షీట్స్ ఉన్నాయి, అండ్ టవల్స్ ఉన్నాయి, అండ్ కార్పెట్స్ ఉన్నాయి, మ్యాట్స్ ఉన్నాయి. మంచి మంచి సారీస్ అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, టై అండ్ డై టైప్లో అనమాట. స్మూత్ క్లాత్తో ఉన్నాయి. సో క్లాత్ని బట్టి కూడా వాళ్ళు కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ కూడా 500 నుంచి కూడా కొన్ని సారీస్ అవి ఉన్నాయి. ఈ పక్కన అయితే మెన్స్ వేర్ ఉంది. సో మంచి షర్ట్స్ అవి కాటన్ అని, ఖాదీ అని చాలా రకాలన్నమాట. అసలు లేనిదంటూ ఏదీ లేదు. సో మోస్ట్లీ అన్నీ విజిట్ చేసేసాను. సో ఇదే ఎండింగ్ షాప్ అని కూడా చెప్పొచ్చు. అన్నీ చూసేసా. అండ్ జ్యువెలరీ ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా మనసుని వెంటనే అట్రాక్ట్ చేసేది. సో ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాను నేను. సో ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి, ఇప్పటికే చాలా అంటే చాలా తిరిగేసాను కదా మొత్తం అంతా కూడా. సో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట అయితే పెద్ద పెద్ద శిల్పాలు పెట్టారు, వుడ్తో చేసినవి. ఎంత బాగున్నాయంటే, సో ఎవరైనా ఇంటికి ఫ్రంట్ అని పెట్టుకోవాలన్నా అండ్ పూజ గదిలో పెట్టుకోవాలన్నా చాలా బాగున్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏయూ సరౌండింగ్స్లో ఉన్న వైజాగ్ పీపుల్ అయినా కూడా తప్పకుండా ఏ గ్రౌండ్స్కి వెళ్ళండి, డ్వాక్రా బజార్ని విజిట్ చేయండి, క్రాఫ్ట్స్ చూడండి. నేను బ్యాంబూ చికెన్ చూడటానికి వెళ్ళాను, అరకు వాళ్ళే పెట్టారు. సో అది కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, అరకు చాపరాయి స్పెషల్ బొంగు చికెన్ అని. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు బాయ్.